హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898' మూవీ చూడటం జరిగింది. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక తెలుగోడిగా మనమంతా ఒక ప్రౌడ్ ఫీల్‌తో సీట్స్ ఎడ్జ్‌ల్లో కూర్చొని చూసి గర్వంగా ఇది మా తెలుగోడు తీసిన సినిమారా అని, మేము హాలీవుడ్‌కి ఏమాత్రం తక్కువ కాదురా అని రొమ్ము విరుచుకుని ప్రపంచానికి చెప్తూ కాలరెగరేసే సినిమా ఇది. ముందుగా ఇలాంటి సినిమా తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారికి, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి ఒక తెలుగోడిగా వెరీ వెరీ బిగ్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ మన తెలుగు వాళ్ళైన వీళ్ళలో మన ముందుకు పాస్ట్ మీద గౌరవంతో, ఫ్యూచర్ మీద బాధ్యతతో తీసుకువచ్చి ఒక రెస్పాన్సిబుల్ విజువల్ వండర్‌గా అనిపించింది నాకు. ఇది మన పిల్లా పాపలతో మన కుటుంబం మొత్తం కలిసి వెళ్లి చూడాల్సిన సినిమా అని మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. ఖచ్చితంగా ఈ మూవీని మాత్రం థియేటర్‌లో 100% మిస్ అవ్వద్దని మాత్రం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే ఈ 'కల్కి 2898' అనేది తన కడుపున పుట్టే ఆ భగవంతుడిని బాధల్ని భరిస్తూ మోసే ఓ తల్లి కథ. ఆ తల్లిని అంతమొందించైనా ఆ భగవంతుడి పుట్టుకని ఆపాలనే ఓ రాక్షసుడి కథ. ఆ తల్లిని ఆ నీచుడి బారి నుంచి అనుక్షణం రక్షించే కొంతమంది యోధుల కథ. ఫైనల్‌గా నాటి ద్వాపరయుగ అంతానికి నాంది అయిన కొంతమంది యోధులు నేటి కలియుగాంతానికి ఏ విధంగా నాంది కాబోతున్నారో, మన కలియుగ భగవంతుడైన ఆ కల్కి పుట్టుకకి ఏ విధంగా శ్రీకారం చుట్టబోతున్నారో అన్నదే ఈ కథ యొక్క ముఖ్య కథాంశం. ఇకపోతే ఇంతకు మించి నేను కథ చెప్పనండి. ఎందుకంటే కథలో కొన్ని ముఖ్యమైన ట్విస్టులున్నాయి. అవి మీరు థియేటర్‌లో చూస్తేనే బాగుంటుంది. ఇక మూవీలో నటించిన ఆర్టిస్టుల గురించి, వారు ప్రదర్శించిన పాత్రల గురించి చెప్పాలంటే, అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్రలో అదరగొట్టారు. ప్రభాస్ గారు భైరవ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. కమల్ హాసన్ గారు సుప్రీం పాత్రలో శతక్కొట్టేశారు. ఇక దీపికా పదుకొనె గారికి ఈ మూవీలో చాలా మంచి రోల్ లభించింది. టోటల్ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఈ పాత్రని చాలా ఎడ్జ్‌లో నీట్‌గా, పర్ఫెక్ట్‌గా, మంచిగా పెర్ఫార్మ్ చేసింది. ఇకపోతే ఈ కథలో మరో ముఖ్యమైన క్యారెక్టర్ మనందరికీ తెలిసిన క్యారెక్టర్, ఆల్రెడీ మా మూవీ టీమ్ ముందే రివీల్ చేసిన క్యారెక్టర్ బుజ్జి. వీళ్ళు ఆల్రెడీ యానిమేషన్ మూవీ టీమ్ మనకు ముందే రివీల్ చేశారు. మన భైరవకి, బుజ్జికి మధ్య బాండింగ్ ఏ విధంగా ఉంటదో అని చెప్పేసి. దానికి మనం చూసాం. చాలా ఇంప్రెస్ అయ్యాం కూడా. ఇకపోతే ఈ కథలో మరో ముఖ్యమైన క్యారెక్టర్ బుజ్జి. మూవీ టీమ్ మనకు ముందే ఈ క్యారెక్టర్‌ని పరిచయం చేశారు. యానిమేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివీల్ చేశారు. ఈ బుజ్జికి, మన భైరవ్‌కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో అని మనం అందరం ముందే చూసాం. ఇంప్రెస్ అయ్యాం కూడా. అలాగే ఇప్పుడు మూవీలో కూడా ఈ బుజ్జి, భైరవ మధ్య వచ్చే ప్రతి సీన్‌కి, షాట్‌కి కూడా ఇంప్రెస్ అయ్యి మన పెదాల మీద చిరునవ్వు వస్తా ఉంటదనమాట. అంత ఫన్నీగా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అన్నవి. నెక్స్ట్ విజువల్స్ గురించైతే ఈ మూవీలో విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి భయ్య. ఒక కొత్త ప్రపంచాన్ని చాలా ఆసక్తిగా చూస్తాం మనం. ఈ విజువల్స్‌కి తోడు ఆర్ఆర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకి. డైరెక్టర్ నాగార్జున గారు మనల్ని 2898లోకి మమేకం చేస్తూ తీసుకువెళ్లాలని చేసే ప్రయత్నంలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు తన బాధ్యతను 100% నిర్వర్తించారు. రిలీజ్‌కి ముందు పాటలు విన్నప్పుడు సోసా అనుకున్నా కానీ, దీనికన్నా ఫ్యాన్ మేడ్ సాంగ్‌నే బాగుంది కదరా అన్న ఫీల్ కలిగింది నాకు. మూవీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మాత్రం ఎక్కడ అటువంటి ఫీల్ మాత్రం కలగలేదు భయ్య. యాక్షన్ సిట్యుయేషన్స్‌లో గాని, ఎమోషన్ సిట్యుయేషన్స్‌లో గాని ఆర్ఆర్ ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసింది. ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి చెప్పాలంటే ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారి మధ్య వచ్చే ప్రతి పోరాట సన్నివేశం కూడా మనకి గూస్ బంప్స్ తెప్పిస్తా ఉంటాయి. ఆ ఫైట్స్ మధ్యలో వచ్చే చిన్న చిన్న కామెడీ టైమింగ్స్ కూడా ఆ ఫైట్స్ సిట్యుయేషన్స్‌ని మరింత బలంగా మారుస్తా ఉంటాయి. ఓవరాల్‌గా ఈ టెక్నాలజీతో కూడిన యాక్షన్ సన్నివేశాలే ఈ మూవీకి పెద్ద అసెట్ అని చెప్పొచ్చు భయ్య. ఇకపోతే ఈ మూవీలో మన డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కొంతమంది హీరోలతో పాటు మరి కొంతమంది డైరెక్టర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేశారు ఈ కథలో. థియేటర్‌లో ఆ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, ఆ డైరెక్టర్స్ రివీల్స్ అయినప్పుడు థియేటర్‌లో మోత మోగిపోతాయి భయ్య. బావుంటది. ఇకపోతే చిన్న చిన్న మైనస్‌లున్నాయి భయ్య. అందులో ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు కొన్ని పాత్రల ఎంపికల విషయంలో ఇంకా బెటర్ ఆప్షన్స్ తీసుకొనుంటే బాగున్నేమో అన్న ఫీల్ మాత్రం కలిగింది భయ్య. ఆ పాత్రలేంటో నేను చెప్పను. ఎందుకంటే నాకు కలిగిన ఫీలే మీకు కూడా కలగాలని రూలేం లేదు గదా! ఆ! అందుకే మీరు సినిమా చూడండి. చూసిన తర్వాత మీకు కూడా నాలాగే అనిపిస్తే మాత్రం ఆ పాత్రలేంటో కామెంట్‌లో సెండ్ చేయండి. ఒకరోజు ప్రత్యేకంగా డిస్కషన్ చేద్దాం వాటి గురించి. సరేనా? ఇకపోతే ఇక భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన మైనస్‌లేం పెద్దగా కనిపించలేదు భయ్య. ఇకపోతే మనం మన పురాణాలన్నింటిని చదివి మింగేసి ఆరాయించేసుకున్నట్టు అన్నీ నాకే తెలుసన్నట్టు అసలక్కడ నేను చదివిన బుక్‌లో అలా లేదు, ఇలా లేదు, ఇక డైరెక్టర్ అంటే ఇలా తీశాడు, అలా తీశాడని ఓవర్ థింకింగ్‌లు చేసేసి మన మైండ్‌ని ఖరాబ్ చేసేసుకోకుండా ఇది సినిమా. నాగ్ అశ్విన్ అనే డైరెక్టర్‌ని నమ్మి మనల్ని 3 గంటల పాటు ఎంటర్‌టైన్ చేయడానికి తీసిన సినిమా. కల్పిత గాథ అన్న ఫీల్‌తో ఫ్రీ మైండ్‌తో ఎళ్లి థియేటర్‌లో కూర్చోండి. మీరు పక్కాగా 100% సాటిస్ఫై అవుతారు. నాది భరోసా. ఓకేనా? ఎళ్ళండి. ఎంజాయ్ చేయండి. సినిమా చూడండి. మరో వారం మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. బాయ్.